కూతురు కూడా ఏదో అప్పుడేదో ఎగ్జామ్ లో పాస్ అయితే కూడా దాన్ని శుభాకాంక్షలు చెప్పారు. అయితే షర్మిల గారు ఎప్పుడు మా పార్టీ నాయకుడు చెప్పింది లేదు, ఇంతకు ముందు లేదు, ఇప్పుడు లేదు. మరి ఎందుకు చెప్పారు అనే కోణం చూసినప్పుడు ఖచ్చితంగా రాజకీయ కోణం ఉందని అనుకుంటాను. అది ఎవరు చెప్పారు చేస్తే వాళ్ళు చేశారు అనేది అబద్ధం. నాకు కొన్ని ఎత్తుగడలో ఆమె బాగా చేశారు. తెలంగాణలో కొంత ఎంటర్ కావాలని పాలమూరు నుంచి పోటీ చేయాలని కొంత ప్రయత్నం చేశారు. కానీ బేషరతుగా కేవీపీ శివకుమార్ రాయబారంతో కాంగ్రెస్ కి బేషరతుగా ఆవిడ పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేసింది. ఆ తర్వాత వాళ్ళ ఇద్దరి మధ్యలో వేరే చర్చలు. మొన్న కూడా నేను వేరే ప్రచార మాధ్యమం చెప్పాను, ఆంధ్ర రాష్ట్రంలో షర్మిలాకి కాంగ్రెస్ బాధ్యతలు అప్పచెప్తారని. ఆ రోజు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ కూడా ఆల్మోస్ట్ అనుకున్నారు. ఈ రోజు కూడా వ్యూహ కమిటీ, ఏఐసిసి కమిటీ కాంగ్రెస్ మీటింగ్ జరుగుతాం ఢిల్లీలో. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా షర్మిలా గారికి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు చెప్తున్నారనేది కూడా మాకున్న సమాచారం. సో ఆవిడ వస్తే జగనన్న బాణం ఆయనకి మేకవుతుందా, ఆయన ఏదైనా అసంతృప్తులు కాంగ్రెస్ వాదులు రాజశేఖర రెడ్డి గారి మిత్రులతో వెళ్తారా, అవకాశం ఉందా? అవన్నీ అబోధ కల్పనండి. అంటే నారా లోకేష్ గారికి పంపించింది ఆవిడ, కాంగ్రెస్ వాళ్ళకి పంపించలేదు. గిడుగు రుద్రరాజు ఎందుకు పంపించారో చెప్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు పంపలేదు, లోకేష్ గారికి ఎందుకు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతానుకొని గిఫ్ట్ పంపిందా లేదంటే ఖాళీ పంపుతారా? జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు పంపించలేదు ఆవిడ. మామూలుగా అన్న చెల్లి పంపించుకోలేదు శుభాకాంక్షలు అనేది, గ్రీటింగ్ అనేది. సరే, ఎప్పుడైతే జనసేన దగ్గర ఆశీర్వాదాల పైన కూడా స్టార్ట్ అయిందో అక్కడి నుంచి వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఆస్తుల విషయాలు, అలాగే ఆమె రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి 50% పైచులకు ఆమె సర్వీసు, వీటన్నిటిని కూడా వాడుకొని తల్లి నుంచి వదిలేసిన తర్వాత ఆవిడ ఖచ్చితంగా ఫ్రస్ట్రేషన్ లో ఉంది. కాబట్టి చెప్పే పరిస్థితి ఉందో లేదో నాకు తెలియదు. కాటికి పంపే వాళ్ళకి ఎందుకు శుభాకాంక్షలు చెప్తారు, కాపాడే శుభాకాంక్షలు చెప్తారు. కానీ కాబట్టి ఆలోచించి ఆ కూడా నేను తీసుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఫ్యామిలీ మీద జరిగిన గొడవలు, వివేకానంద రెడ్డి హత్యలు, ఏ విధంగా ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం, ఆశీర్వాదం ఎందుకు తేలలేదు, కుటుంబ సభ్యులు మధ్యస్థం చేస్తే కూడా పట్టించుకోలేదు, జెరూసలంలో బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పిన మాటలు పక్కెళ్ళిపోయినాయి అనే అవన్నీ చర్చలు చాలా జరుగుతుంటాయి. కాబట్టి వాస్తవాలు వెళ్తే రేటింగ్లు అనేవి రాజకీయ నాయకులు సర్వసాధారణం. అయితే ఆంధ్ర రాష్ట్ర మీ వైపు నుండి వదిలిన అస్త్రమా? ఎందుకంటే రాధాకృష్ణ గారే ఫ్రమ్ ద బిగినింగ్ ఫాలో అప్ చేస్తున్నారు. ఎక్కువగా రాధాకృష్ణ గారు చంద్రబాబు గారిని ప్రేమిస్తుంటారు కాబట్టి ఆ కోణంలో నుంచి ఏమైనా సాయి గారు మీకు 2 నెలల క్రితమే ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఎత్తుగాళ్ళు తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందనే విషయాన్ని మీకు చెప్పా. అవి ఎలా ఉంటాయి వ్యూహాలు చెప్పండి, నేను పదవి చేసి చెప్పలా.